ఎందుకు మీరు ముందు మనవి చేసి ఉండలేదు? మాకు కోపం వచ్చుతున్నది. క్షమించండి మహారాజా వారు. ఏ ఎస్టేటు లేకపోయినా మాది రాజవంశమే. మా సన్నిహిత దాయాది రాజా రఘునాథరావు అనే వృద్ధుడికి మేం వారసులం. ఆయన కాస్త గుటుక్కుమంటే మేం కోట్లకు పడిగెత్తుతాం. వాడింకా చావలేదా? ఏదో మొండి ఘటం గనక ఇంకా మిగిలినాళ్ళండి. రేపో మాపో హరి అంటాడు. వాడు హరి మీకు సిరి, అంతేనా? చిత్తం, అంతేనండి. సరే, ఈ సంబంధం గురించి ఆలోచించుదామంటాం. తమరేమంటారు కుమార్ రాజా వారు? జీ హుజూర్ బడా రాజావా, ఇంకా మా అభిప్రాయం ఏం చెప్తాం? తమతో ఏకీభవిస్తున్నాం. ఆలోచించుతాం. అయినా మీ చిరంజీవిని గురించి చాలా చాలా వింటున్నాం. కిత్తని కథలు ఏమైనా విన్నారా తమరు? అయ్యా, ప్రసాద్ అనే ఓ నికృష్టుడు, ఓ త్రాష్టుడు పుకార్లు పుట్టించాడు. తమరవేమీ పట్టించుకోకండి. తన చెల్లెలకి ఏదో సంబంధం ఉందని ప్రచారం చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు వాడు. బహుత్ డేంజరస్. అయినా వరుడు మాకు నచ్చాడు. జీ హుజూర్ బడా రాజా వారు ఏమంటారు? తమ అభిప్రాయమే మా అభిప్రాయం అంటాం. మాకు నచ్చాడు. అది మా అదృష్టం. కానీ ఒక్క మాట, కట్నాలు కానుకల విషయంలో కూడా ఒక మాట అనుకోవటం మంచిదని మా భావన. అవశ్యం అనుకోవలసింది. అందుకు నసుగుదారేమిటి? అపరలక్ష్మి సమాన చిరంజీవి సౌభాగ్యవతి మా సోదరికి ఈ భవంతి అరణంగా ఇవ్వటంతో పాటు 5 లక్షలు జవహరికి, 10 లక్షలు క్యాష్ గాను, క్యాష్ 20 లక్షలు ఇవ్వాలని మా సంకల్పం. తమరేమంటారు కుమార్ రాజా వారు? జీ హుజూర్ బడా రాజావార్, తమ అభిప్రాయమే మా అభిప్రాయం అంటాం. అంగీకారమేనా? అవశ్యం అంగీకారం, అవశ్యం అంగీకారం. తథాస్తు. చూడండి, అంతా అయిపోయిన తర్వాత లాభా తెత్తినూరు కొట్టుకోకుండా ముందుగానే సౌభాగ్యవతి ఫోటో కూడా చూడండి. ఏమి వశిష్ఠుల వారు, మన సాంప్రదాయం వారికి చెప్పి ఉండలేదా? ఏమిటి మా సాంప్రదాయంలో వధువును చూపించడం మాకు ఆచారం కాదు, ఫోటో చూపించడమే మాకు ఆచారం. చిత్తం అలాగే కానివ్వండి. ఏమి అందం, ఏమి చందం! ఆహా, సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది. సరే నుంచి బాబు, నాకు నచ్చింది నాన్న. మహారాజా వారు, మాకేం అభ్యంతరం లేదు. ముహూర్తం పెట్టించండి. తథాస్తు. అయం ముహూర్తం అస్తు. వచ్చే శుక్రవారమే వివాహం. ఇక ముహూర్తానికి తరలి వస్తాం. మాకు సెలవు ఇప్పిస్తే. జీ హుజూర్ బడా రాజా వారు, వారికి సెలవిద్దామా? తమ అభిప్రాయమే మా అభిప్రాయం కుమార్ రాజా వారు. సెలవిద్దాం. మేము సెలవిస్తున్నాం. తథాస్తు. ముహూర్తం దగ్గరికి వస్తుంది. ఆ పాత మంత్రమైన అసలు మంత్రం చెప్పమను. మంగళసూత్ర ధారణ త్వరగా కానీ. జీ హుజూర్ బడా రాజావార్, అత్యంత వధూవరుల మీద ముందు మీరు వేయండి. ఇప్పుడు మీరు వేయండి. వశిష్ఠుల వారు, అయ్యా, ఇదే సాంప్రదాయం అండి. మంగళసూత్ర ధారణ తరిగిపోయిన కట్నాలు కానుకలు రావేమిటండి? తొందరపడకండి. అనుకున్న లాంఛనాలని సిద్ధంగానే ఉన్నాయి. చెప్పించండి త్వరగా. ఈ చిల్లర సరుకులు సరేనండి. నగదు కట్నం 20 లక్షలు ఎక్కడ అంటాను. వస్తాయి, లక్షలు వస్తాయి. పట్టండి ఓపిక. ఏ హుజూర్ బడా రాజావార్, 20 లక్షలు రూపాయలు. జాగ్రత్తగా అప్పగించండి కుమార్ రాజా వారు.
20 లక్షల రూపాయలు. 20 లక్షలు. ఉతుకండి పెరిగాయి. మోసం మోసం ఏమిటి మోసం? ఎవరిది మోసం? అమాయకురాలి నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వంచిచ్చి నీ కొడుకు నా చెల్లెలి జీవితం నాశనం చేయటం మోసం కాదు. చూడు, నువ్వా నా చెల్లెల్ని కోడలుగా చేసుకుంటానని హామీ ఇచ్చి నన్ను జైలుకు పంపించడం మోసం కాదు. చట్టం కోసం కొడుకు నోరు నొక్కి కోడల్ని మనవని ఇంటికి పిలిపించి చంపించబడటం మోసం కాదు. డబ్బు కోసం పెళ్లి మీద పెళ్లి జరిపించబడటం మోసం కాదు. నువ్వు చేసిన వాటన్నిటికీ ఇదే గుణపాఠం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ పెళ్లికి నేను అంగీకరించాను. ఇది నా కోళ్ళు కాదు, వీళ్ళ మనవడు కాదు. పోదాం. నాన్నగారు, పెడదారి పట్టిన బిడ్డను సరిదిద్దవలసిన బాధ్యత తండ్రిది. ఆ పని మీరు ఒక్కనాడు చేయలేదు. నా తప్పును నేనే తెలుసుకుని నా శారదను తెచ్చుకుంటానంటే డబ్బు కాసిపడి కాదు పొమ్మన్నారు. ఆమెను చంప చూశారు. ఆఖరికి నా కన్న బిడ్డను కూడా చంపడానికి ప్రయత్నించారు. మీకు చేతులు ఎలా వచ్చింది? దేవుడు లాంటి రాజా రఘునాథరావు గారి సావు నిత్యము కోరారు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. మీరు నాకు తండ్రి కాదు, నేను మీకు బిడ్డను కాదు. బాబు, శారద. పరంధామయ్య గారు, మీరు పెద్దవారు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. ఇప్పటికైనా గోపాల్ మాట మన్నించి శారదను కోళ్లగా స్వీకరించండి. రే పరంధాముడు, ఇంకా ఎందుకురా నీకు మంకు పట్టు? కోడల్ని మనవడిని స్వీకరించు. నీకు కావాల్సిన డబ్బేగా. నా ఆస్తిలో సగం ఇస్తా. కొరా. వెరీ గుడ్ సార్. ఇంకా ఎందుకు టైం వేస్ట్? ఇంకా ఎందుకు సందేహం? స్వీకరించండి సార్. కన్న కొడుకు కోసం ఇన్నాళ్ళు పట్టుబట్టి అతనే నా మాట కాదని నన్ను తిరస్కరించినప్పుడు ఇంకా నాకు పట్టుదలే ఉంటుంది. ధనాశ ఇంతకాలం పిశాచంలా ఆవహించి నా కళ్ళు కప్పి నన్ను మనసారా క్షమించబే. అంత మాట ఎందుకండి? తప్పులు చేయడం ఎందుకు, మన్నించమండం ఎందుకు? మా పరంధామంలో మార్పు వచ్చిందంటే అది నీ గొప్పతనమే. ప్రసాద్, నువ్వు నిజంగా అదృష్ట జాతి. మహాప్రభు, మీరు చెప్పింది అక్షరాల నిజం. మా బ్రదర్ ప్రసాద్ నిజంగా అదృష్ట జాతకం. బ్రదర్ ప్రసాద్, నిన్ను అంటుకుంటే నీ అదృష్టంలో నాకు కూడా కాస్త అంటుకోవచ్చు. నన్ను అంటుకొని రోజు మంచి పనులు సాధించిన రోజు, అదే నిజమైన పుట్టిన రోజు, అదే